దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మరొక పర్యాయం మీ ముందుకు వచ్చుటకు ప్రభు అయిన యేసయ్య నాకు ఇచ్చిన ఈ సమయమును బట్టి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, క్రీస్తు రాయబారుల ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా ఈ సమయమందు మీతో మాట్లాడడానికి దేవాది దేవుడు నా పట్ల చూపిన ఆయన కనికమును బట్టి మరొకసారి నా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినమందు ఒక ప్రత్యేకమైన అంశముతో మీ ముందుకు వచ్చి ఉన్నాను. తుచ్చమైన వాటి కోసం శ్రేష్టమైన ఆశీర్వాదమును అమ్మివేసిన భ్రష్ట జీవితం. ఈరోజు ఈ అంశముతో కొద్ది నిమిషాలు ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించడానికి దేవాది దేవుడు నా ఎడల చూపిన కృపను బట్టి మీకు మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం బైబిల్ తెరిచి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం నుండి 17 వచనాలు చదువుకుందాం. మీలో బైబిల్ ఉన్నవారు త్వరగా మీ బైబిల్ చూడవలసిందిగా ప్రభుపేట మీకు మనవి చేస్తున్నాను. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవును అననియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులై పోదురేమనియు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును హమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూసుకునుడి. ప్రభునందు ప్రియులరా, చిన్న ప్రార్థన చేసుకుని ఈ లేఖన భాగాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు దాసునిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మహాదేవుడా, మహోన్నతుడా, మంచి యేసయ్య, ఈ యొక్క సమయంలో ప్రభా ఈ క్రీస్తు రాయబారుల ప్రోగ్రామును చూస్తున్న మీ బిడ్డలతో నాతో నాయనా మీరు మాట్లాడండి. నాయన మీరు మాట్లాడితే ప్రభా మేము బ్రతుకుతాం. నీ వాక్యము జుంటితేనే దారుల కంటే మధురమైనది నాయన. అనేక పర్యాయాలు నీ వాక్యాన్ని వింటున్నాం. వినుట మటుకు వినేవారంగా కాక వినిన వాక్య ప్రకారంగా మా జీవితాలను సరిచేసుకొని ఈ అంచె దినాల్లో, ఈ అపాయకరమైన దానాల్లో ప్రభా మా జీవితాల్లో తుచ్చమైన వాటి మీద మనసు పెట్టకుండా, వ్యర్థమైన వాటి మీద మనసు పెట్టకుండా శ్రేష్టమైన ఆశీర్వాదము కొరకు నాయన అయా వెదికే కన్నులు మాకు దయచేయండి నాయన. తండ్రి నాయన భ్రష్టత మాలో లేకుండా నాయన ఈ దినమందు నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా నాలో నాయన మాలో ఉన్న ప్రతి అతుచ్చమైన క్రియలను నాయన వేరు చేసి ప్రభా శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి మమ్మల్ని పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు నాయన. ఈ లేఖనమును నాయన మేము ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతి బిడ్డతో మాట్లాడండి. మహిమ ఘనత ప్రభావములు స్తుతులు నీకే చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. స్నేహితులారా, ప్రభునందు ప్రియులారా, ఈ దినాల్లో చాలామంది జీవితాల్లో తుచ్చమైన వాటి మీద మనస్సు నిలిపి శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోతున్న వారిని చూస్తున్నప్పుడు బైబిల్లో ముందుగానే ప్రభు తన ఆత్మ ద్వారా హెచ్చరిక చేస్తూ మనకు రాయించిన అనేక శ్రేష్టమైన విషయాలు ఉన్నాయి. కానీ ఈ దినాల్లో చాలామంది ఈ తుచ్చమైన వాటి మీదే మనసు పెట్టి ఆ శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోయే బ్రతుకులు చూస్తున్నప్పుడు ఎంతో చింతాకరంగా ఉంటుంది. స్నేహితులారా, అందుకే ఈ దినాల్లో తాను నిల్చున్నానని తలంచుకుని ప్రతివాడు పడకుండా జాగ్రత్తగా చూసుకోమని అపోస్తుడైన పౌలు గారు హెచ్చరించిన హెచ్చరికను మనం జాగ్రత్తగా తీసుకొని ఈ దినాల్లో మన ఆత్మీయ జీవితం అలాంటి భ్రష్టమైన జీవితంలోకి వెళ్లకుండా దేవుని మహిమార్థంగా మన జీవితాలు కట్టుకోవడానికి ఈ వర్తమానం మీకు ఆశీర్వాదకరంగా ఉంటుందని దైవజనుడిగా ఎంచి ఈ వాక్య భాగాన్ని నేను మీ ముందు ఉంచుతున్నాను. స్నేహితులారా, చదువుకున్న ఈ లేఖన భాగంలో ఒక శ్రేష్టమైన విషయము, ఒక అద్భుతమైన మాట హెచ్చరికతో అపోస్తుడైన పౌలు గారు హెబ్రీలకు రాస్తూ ఈ మాట జాగ్రత్తగా చూసుకునుడి. ఏంటి జాగ్రత్తగా చూసుకోమంటున్నాడో చూడండి. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, చేదైన వేరు ఏదైనా మొలచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోదురేమనియు, ఒక్క పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకునుడి అంటున్నాడు. స్నేహితులారా, జాగ్రత్తగా చూసుకోవాలి. ఆత్మీయ జీవితాన్ని జాగ్రత్తగా చూసుకోకపోతే, అజాగ్రత్తగా ఉంటే ఏర్పాటు చేయబడిన వారిని సైతం కూడా విరోధి అయిన అపవాది ఈ దినాల్లో గర్జన సింహం వలె వాడు వెతుకుతూ తిరుగుతున్నాడు. కనుక ఆత్మీయులైన వారు,
విశ్వాసులైన వారు, పరిశుద్ధులైన వారు ఈ దినాల్లో మనం ఎంతో జాగ్రత్త కలిగి ఉండాలని ఈ హెచ్చరికను అపోస్తుడైన పౌలు గారు చెప్తున్న ఈ మాటను, మనలో చేదైన వేరు ఏదైనా ఉంటుందేమోని జాగ్రత్తగా చూసుకోమని చెప్తున్నాడు. ఈ దినమందు మనము అజాగ్రత్తగా ఉంటే ఆ ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు మనం కోల్పోవడానికి ఎంతో ఎంతో విచారకరమైనవి. కాబట్టి ఒక చిన్న ఉదాహరణతో మనం ప్రారంభించుకుందాం. ఒక అమ్మాయి తన చంటి బిడ్డను చంకనెత్తుకొని బట్టలు ఉతుకుడుకు కొన్ని బట్టలు పట్టుకొని ఒక రేవుకి వెళ్ళింది. పారుతున్న ప్రవాహం ఒక కాలువ గట్టుకు వెళ్ళింది. స్నేహితులారా, ఆ చంటి బిడ్డను తీసుకొని వెళ్ళిన తల్లి బట్టలు ఉతకడానికి కాలువలో పారుతున్న ప్రవాహము అది ఏరు, అందులో ఉతకడానికి ఆ బిడ్డను గట్టు మీద కూర్చోబెట్టి ఆ బిడ్డను అలా గట్టు మీద కూర్చోబెట్టి బట్టలు ఉతకడానికి కిందకి దిగి బట్టలు ఉతకడానికి చూస్తున్న సమయంలో ఆ మన దూరంలో ఒక పనస చెట్టు ఉంది. ఆ పనస చెట్టు అప్పుడే పండిన పనస పండు ఆ యొక్క పారుతున్న ఆ ఏటిలో పడేసరికి ఆ యొక్క పనస పండు కొట్టుకుని రావడం చూసి పడ్డం చూసిన ఆ స్త్రీ బట్టలను ఉతకడం మానేసి ఆ పనస పండును దక్కించుకోవాలని ఆ యొక్క నీటిలోకి దిగి ఆ పనస పండు కొంచెం తప్పి ముందుకు వెళ్తుంటే ఆ పనస పండును పట్టుకోవడానికి ఆ స్త్రీ కూడా ఆ పనస పండు అంతే ఆమె దూరం వెళ్ళిపోయింది. ఇదంతా జరుగుతుంది. ఎట్టకాలకి ఆ పనస పండు దొరికింది. ఆమె పట్టుకొని సంతోషంగా మరలా తన బిడ్డ దగ్గరికి బట్టల దగ్గరికి వచ్చేసరికి బిడ్డ కనిపించట్లేదు. బిడ్డ, నా కుమారుడా ఏమయ్యో, ఎక్కడా అని వెతుకుతుంది. ఆ చంటి బిడ్డ తల్లి దిగిన వెంటనే ఆమె దిగి ఆ పనస పండు వెంట వెళ్తున్న సమయంలో ఈ చంటి బిడ్డ గుట్టు మీద కూర్చున్న బిడ్డ నీటిలో దిగిపోయిన వెంటనే కొట్టుకుపోయి ఆ బిడ్డ కనబట్టలేదు. తల్లి ప్రాకులాడుతుంది, రోధిస్తుంది, అయ్యో నా కుమారుడా, అయ్యో నా బిడ్డ ఎక్కడున్నావు. ఆమె అంతా వెతుకుతేసరికి ఆ బిడ్డ అప్పటికే చాలా దూరం కొట్టుకుపోయి చనిపోయాడు. స్నేహితులారా, ఈ చిన్న ఉదాహరణ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ తుచ్చమైన ఆ పనస పండు ఒక 20 రూపాయలు 30 రూపాయలు పెడితే ఆ పనస పండు దొరికేది. కానీ ఆ తల్లి ఆ పనస పండును వెంటాడుతూ ఆ పనస పండు కోసం దిగిపోయి ఆ పనస పండును పట్టుకొని వచ్చేసరికి శ్రేష్టమైన తన కుమారుడిని కోల్పోయినట్లుగా మనం చూస్తున్నాం. స్నేహితులారా, ఎంత విచారం. ఈ దినాల్లో కూడా పరిశుద్ధులైన వారు, ఆత్మీయులైన వారు ఈ లోకమనే అత్యుచ్చమైన వ్యర్థమైన క్రియలతో వారి ఆత్మీయ శ్రేష్టమైన ఆశీర్వాదాలు కోల్పోతున్నారని దైవజనుడిగా నేను మీకు మనవి చేస్తున్నాను. అలాంటి వారుగా కాకుండా మన ఆత్మీయ జీవితాలు ఈ దినాల్లో దేవుని మహిమార్థంగా మన జీవితాలు మనం కట్టుకోవాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ వ్రాయబడిన లేఖంలో ఒక వ్యక్తిని గురించి పరిశుద్ధాత్ముడు చాలా స్పష్టంగా రాస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు, యాసావు జీవితంలో చూస్తే మనము ఇదిగో ఎర్రని చిక్కుడుగాయ కొరకు యాసావు ఆ శ్రేష్టమైన తన జ్యేష్ఠత్వాన్ని అమ్మివేసిన భ్రష్టుడు అని బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. యాసావు జీవితంలో దేవుడు ఎంత శ్రేష్టమైన ఆశీర్వాదం ఇచ్చాడు. ఆ తల్లి గర్భంలో వారిద్దరూ కూడా అన్నదమ్ములిద్దరూ పుడుతున్నప్పుడు యాసావు ముందుగా పుట్టాడు. జ్యేష్ఠత్వము హక్కును సంపాదించుకున్నాడు. ప్రియులారా, జ్యేష్ఠత్వం యొక్క హక్కు యొక్క ఆ విలువను ఎరగక జ్యేష్ఠత్వము హక్కును ఒక ఎర్రని చిక్కుడుగాయ కొరకు ఆ హక్కును వదిలేసి అమ్మేశాడు. అక్కడ దేవుని వాక్యంలో పరిశుద్ధ గ్రంథములో ఈ విధంగా రాయబడింది. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వచనాలు మనం చూస్తే చాలా స్పష్టంగా రాయబడ్డాయి. అక్కడ మనం గమనిస్తే యాసావు ఎర్రని కూర కొరకు శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని వదిలేశాడు. ఇక్కడ మనము లేఖనాన్ని మనం చదివితే చాలా స్పష్టంగా ఉంది. అతడు సొమ్మసిల్లిపోయాడంట. నేను చచ్చిపోతానేమో, ఇక నాకు ఆకలేస్తుంది, నాకు చావే అనుకుని ఆ చిక్కుడుగాయ కూర కోసం తన తమ్ముడితో మాట్లాడుతున్నాడు. తమ్ముడా, నేను చచ్చిపోయేటట్టున్నాను, నాకు ఆకలేస్తుంది, ఇదిగో నాకు చిక్కుడుగాయ కూరవు అంటే ఎప్పటి నుంచో ఆ జ్యేష్ఠత్వం కొరకు ఆకలితో ఉన్న యాకోబు సమయం చూచి తనతో మాట్లాడుతున్నాడు. అన్నా, నీకు చిక్కుడుగాయ కూరకు ఇస్తాను నేను, అయితే నాకేమిస్తావు? నా దగ్గర ఏముందిరా, నీ దగ్గర ఉన్నది నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వగలవా అనేసరికి ఆ జ్యేష్ఠత్వ హక్కు యొక్క విలువను ఎరగక తుచ్చమైన ఆ చిక్కుడుగాయ కూర కొరకు తమ్మునికి జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన యాసావు అని పరిశుద్ధ గ్రంథములో అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన యాసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను మీలో ఉండునేమో. జాగ్రత్తగా చూసుకునుడి. ఒక్క పూట కూటు కోసం
ఆ శ్రేష్టమైన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏసావు లాంటి భ్రష్టుడు అని బైబిల్ చెప్తుంది. ఏంటి ఆ భ్రష్ట జీవితం? విలువైన ఆశీర్వాదాన్ని వదులుకున్నాడు. ఆ తుచ్చమైన చిక్కుడుగాయ కూర కొరకు వ్యర్థమైన తినేస్తే పోయేది తను అనుకుంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆదికాండములో మనం చదువుకున్నాం కదా, చూడండి ఒకసారి. ఆదికాండము 25వ అధ్యాయం 29 నుంచి మనం చదువుకుందాం. చూడండి. ఒకనాడు యాకోబు కలగూర వంటకము వండు కొనుచుండగా యాసావు అలిసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఎదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వమును నేడు నాకు ఇమ్మని అడుగుగా యాసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకు అనెను. యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా. దేవునికి మహిమ కలుగునుగాక. స్నేహితులారా, చూడండి, నేను చావబోతున్నాను కదా, ఈ జ్యేష్ఠత్వపు నాకెందుకు అంటే తను స్థితి ఎంత విచారకరమైన మారిపోయింది. ఈరోజు నేటి సమాజంలో కూడా వ్యర్థమైన వాటిని చూసి చాలామంది నేను చావబోతున్నాను, ఇదంతా నాకు అనవసరం. నిజంగా యాకోబు ఒక్క పూట ఆహారం లేకపోతే చనిపోగలడా? ఆహారం కొరకు తను ఏమంటున్నాడంటే నేను చావబోతున్నాను. ఈ వ్యర్థమైనది, ఈ తుచ్చమైన వాటి కోసం తను జ్యేష్ఠత్వపు హక్కును ఇవ్వడానికి సిద్ధమైపోయాడు. స్నేహితులారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనంలో చక్కని మాట ఉంది. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుకుడి కానీ, క్షయమైన ఆహారం కొరకు ఈ దినాల్లో చాలామంది కష్టపడుతున్నారు అని బైబిల్ చెప్తుంది. అక్షయమైన ఆహారం నీకుంది. మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనుషుడు జీవిస్తాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఈ క్షయమైన ఆహారం కొరకు ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందామా అని మీరు చింతిస్తున్నారేమో. ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేయండి. స్నేహితులారా, ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న ఈ జీవితంలో కూడా వ్యర్థమైన వాటి మీద, తుచ్చమైన వాటి మీద మనసు పెట్టుకొని ప్రాకులాడుతూ పరుగులెడుతున్నావేమో. ఎర్రగా కనబడుతుందేమో, అందంగా కనబడుతుందేమో. ఈ లోకం చాలా అందంగా కనబడుతుంటుంది. ఎర్రగా కనబడుతున్న ఈ చిక్కుడుగాయ కూరను చూసినప్పుడు దా యొక్క యాసావు అంటున్నాడు, నేను చావబోచున్నాను. నిజంగా చనిపోయే ఆ పరిస్థితి. ఒక్క పూట ఆహారం లేకపోతే చనిపోయేవారా? చాలామంది ఆత్మీయులు ఈ దినాల్లో ఒక్క పూట కూడా ఉపవాసం ఉండలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఎందుకు ఉపవాసం ఉండలేకపోతున్నామంటే నేను చనిపోయేటట్టున్నాను, నాకు ఆహారం లేకపోతే నేను సోలిపోతుంటానంటారు. దేవుని బిడ్డలమైన మనము మనుష్యుడు రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనుషుడు బ్రతకాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ దినాల్లో. అందుకే అనేక మందికి బోధించిన పిమ్మట నేను భ్రష్టుని కాకుండా ఉన్నట్లుగా నా శరీరాన్ని నేను నల్లగొట్టుకుంటున్నాను అపోస్తుడైన పౌలు చెప్తున్న మాట యొక్క అర్థం ఏంటంటే, అనేక పర్యాయాలు మన ఆత్మీయ జీవితంలో వ్యర్థమైన వాటిని, తుచ్చమైన వాటిని, లోకాశలు జయించడానికి ఆత్మీయ జీవితంలో దేవుని అనే వాక్యమును, దేవుని యొక్క బలిపీఠమును మనం గ్రహిస్తూ దేవునితో సమయం గడపడానికి ఎన్నిసార్లు ఆత్మీయ జీవితంలో ప్రభువుతో సమయం గడుపుతూ ఉపవాసం ఉంటూ కన్నీరు కారుస్తూ ప్రార్థించే జీవితంలోకి దేవుని బిడ్డ ఎదుగుతున్నావా? ఈ సంవత్సరంలో ఒక సమర్పణలోకి రాగలవా? ఒక ఉన్నతమైన ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం పొందుకోవడానికి దేవా నేను నిలబడుతున్నాను నాయన, నీ కొరకు నేను బ్రతుకుతాను నాయన అని నువ్వు నిలబడగలిగితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. శ్రేష్టమైన ఆశీర్వాదం నీకు కొరకు దాచించాడు. దేవుడు నిన్ను పిలిచిన పిలుపును బట్టి, ఏర్పాటును బట్టి తప్పక దేవుడు తన కృపను నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. దేవుడు ఆయన నీకు సహాయం చేస్తానంటున్నాడు. ఒకసారి నా సంఘములో ఒక చెల్లి వచ్చి, ఆమె పేరు ఇంజనీరింగ్ చదువుతుంది గీతం కాలేజీలో. ఆ చెల్లికి దేవుని వాక్యం చెప్పాను, ఆత్మీయంగా పెంచాను. కానీ తన కాలేజ్ స్టడీ ఇంజనీరింగ్ బీటెక్ కంప్లీట్ చేసుకొని తన ఇంటికి వెళ్ళిపోతున్న సమయంలో ఒక అబ్బాయిని తీసుకొని వచ్చి, అన్నయ్య పాస్టర్ గారు నా కొరకు ప్రార్థన చేయండి అని పరిచయం చేస్తుంది. ఎవరమ్మా ఈ అబ్బాయి అంటే, పాస్టర్ గారు నాకు కాబోయే పార్ట్నర్. అలాగా, నీ తల్లిదండ్రులతో చెప్పావమ్మా? నీ తల్లిదండ్రులకి ఈ అబ్బాయిని పెళ్లి చేసుకుంటున్నానని చెప్పావరా తల్లి అంటే, ఆ చెల్లి అంటుంది, అన్నయ్య చెప్పలేదు. మరి చెప్పకుండా నువ్వు ఎలా నీ పార్ట్నర్ అంటున్నావు?
నీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, నేను కష్టపడి చదివించారు కదా, వారికి ఒక మాట చెప్పకుండా నువ్వు ప్రేమించానంటున్నావు, పెళ్లి చేసుకుంటానంటున్నావు. ఒకవేళ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకోకపోతే నీ పరిస్థితి ఎలాగుంటుంది? అయినా అబ్బాయి రక్షణ పొందలేదు, నువ్వు విశ్వాసవి. అన్నయ్య నేను మార్చుకుంటానన్నయ్య, అబ్బాయిని రక్షించుకుంటానన్నయ్య అన్నది. ఆ చెల్లి చాలా అందంగా ఉంటుంది, చాలా చక్కని, మరి ఎంతో కాలం దేవుని వాక్యం ఉంది, దైవజనుడిగా నేను చెప్పిన మాటలు వింటున్నట్టుగా ఉంది. కానీ ఆమె హృదయంలో దేవునికి చోటు లేదు. తుచ్చమైన అవ్యర్థమైన దేవుని వాక్యానికి వ్యతిరేకంగా తన జీవితంలో నిర్ణయం చేసుకొని ముందుకెళ్ళింది. నేను చెప్పాను, అమ్మా ఇదిగో సోని, నీకు తగిన పరిస్థితి కాదు ఇది. అతడు చూస్తే తన బ్యాక్గ్రౌండ్ అన్య కుటుంబము, నీవు చూస్తే విశ్వాసివి, నీ తల్లిదండ్రులు ఇదిగో ఎంతో నీ పట్ల ఆశ కలిగి ఉన్నారు, నీ తల్లిదండ్రులతో చెప్పి నువ్వు నిర్ణయం చేసుకోమ్మా అంటే ఆమె చిన్న ముఖం పెట్టింది. ప్రార్థన చేయండి అని మా గురించి అంటే, అమ్మా నేను ప్రార్థన చేయలేను, నువ్వు నిర్ణయం మార్చుకోవాలి, నీ తల్లిదండ్రులు, నీ పెద్దలు, నీ సంఘం, నీ దైవజనులను దేవుని చిత్తమును నువ్వు తెలుసుకోకుండా నిర్ణయం చేసుకొని వచ్చి నేను ప్రార్థన చేయండి అంటే నేను ప్రార్థన చేయలేను అన్నది. ఆమె చిన్న ముఖం పెట్టుకొని వెళ్ళిపోయింది. స్నేహితులారా, జరిగిన సంగతి ఏంటంటే, వెళ్ళిపోయిన తర్వాత ఆ అబ్బాయికి తన తల్లిదండ్రులు వేరే సంబంధం చూసి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయికి మ్యారేజ్ చేశారు. ఈ అబ్బాయికి మ్యారేజ్ అయిపోయింది కదా, ఇంకా నా జీవితం ఇంతే అనుకొని 2-3 సంవత్సరాలు తన తల్లిదండ్రులు మంచి సంబంధం తీసుకొచ్చిన పెళ్లి చేసుకోకుండా ఆఖరికి కృష్ణను పోసుకొని ఆత్మహత్య చేసుకొని తన జీవితాన్ని ముగించేసుకుంది. స్నేహితులారు, ఎందుకు చెప్తాను నేను మాట అంటే, అనేక మంది యువత, అనేక మంది యవనస్తులు ఈ ఎర్రగా కనబడుతుంది, లోకంలో అందంగా కనబడుతుంది, ఇదే నా జీవితంలో శాశ్వతం అనుకుంటూ దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా పరుగెడుతున్న అనేక మంది యవన బిడ్డలు ఈ దినాల్లో మనకు కనబడుతున్నారు. స్నేహితులారా, దైవజనుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను, మీ జీవితాల్లో ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం కొరకు మీరు పిలువబడ్డారు కనుక దేవుని చిత్తాన్ని ఎరగకుండా దేవుని వాక్యానికి విరుద్ధంగా మీరు పరుగు పెట్టొద్దు. మీ నేత్రాలు ఎప్పుడు కూడా పైన వాటిని వెతకాలి. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టొద్దని కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు కొలసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. విశ్వాస జీవితంలో నీ నేత్రాలు ఈ తుచ్చమైన వాటి మీద, ఈ లోకాశల మీద, ఈ వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు పెడితే నీవు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటావు. ఈ సంవత్సరంలోనైనా, ఈ సమయంలోనైనా ఒక నిర్ణయాన్ని తీసుకో, ప్రభా ఈ వ్యర్థమైన వాటి మీద, తుచ్చమైన వాటి మీద నేను మనసు పెట్టను ప్రభా, నీ చిత్తాన్ని నేను గ్రహిస్తానయ్యా, నా జీవితంలో ఆ శ్రేష్టమైన ఆశీర్వాదం పొందడానికి నన్ను పిలిచావు ప్రభా, నన్ను ఏర్పాటు చేసుకున్నావు ప్రభా, నీ కొరకే నేను బ్రతుకుతున్నానని నువ్వు తీర్మానం చేసుకోకపోతే యాసాబు జీవితం ఎలాంటి భ్రష్టతలోకి వెళ్ళిపోయిందో, యాసాబు ఎలాగా తర్వాత అంట బైబిల్లో మనం చూస్తుంటే ఆ యొక్క హెబ్రీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 17వ వచనంలో ఈ విధంగా ఉంది. యాసావు ఆ తర్వాత ఆశీర్వాదము పొందుకొని కన్నీరు విడుచుచు దానికోసం శ్రద్ధగా వెతికెను, మారు మనసు దొరకక విసర్జింపబడనని మీరు ఎరుగుదురు అంటున్నాడు. తర్వాత యాసావు అంట కన్నీరు విడుచుచు శ్రద్ధగా వెతికాడని బైబిల్ చెప్తుంది. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో తప్పుటడుగులేసి తర్వాత ఏడుస్తాం, గగ్గోలు పెడతాం. దేవుని బిడ్డలారా, దేవుడు సమయం ఇచ్చినప్పుడు, దేవుడు నీతో ప్రేమగా మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయన మాట వినకుండా ఆ తర్వాత జరిగిపోయిన తర్వాత నువ్వు శ్రద్ధగా వెతుకుతావు, దేవుని పిలుస్తావు, ప్రభువా అని వెతుకుతావు. కానీ బైబిల్ చెప్తుంది అప్పుడు నీకు సమయం ముగించిపోతుంది, నీకు ఆ తర్వాత మారుమనసు పొందే అవకాశము ఒకవేళ ముగిపోతుంది. అందుకే బైబిల్ గ్రంథంలో అపోస్తుడైన పౌలు అంటాడు, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసిన యెడల ఎలా తప్పించుకుంటున్నావు, ఎలా తప్పించుకోగలవు అనుకుంటున్నావు. పర్వాలేదులే, నాకు చాలా సమయం ఉంది, పర్వాలేదులే యవన కాలంలో ఉన్నాను, పర్వాలేదులే నా శరీరం నన్ను ఒత్తిడి చేస్తుంది, పర్వాలేదులే నాకు ఈ లోకంలో ఈ ఆశలు ఉన్నాయి, కొంతకాలం ఇలాగే జీవిస్తాను అనుకుంటున్నావేమో. ఎంతకాలం ప్రభు గాయాలు రేపుతూ నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టమైన రీతిలో ప్రవర్తిస్తావు. దైవజనుడిగా ప్రేమతో తమ్ముడా, చెల్లి, అన్నయ్య, అక్క, దేవుని దాసునిగా ప్రేమతో మనం చేస్తున్నాను క్రీస్తు రాయబారిగా. మీ జీవితాల్లో ఖచ్చితంగా దేవుని యొక్క కృపను నిరర్థకం చేసుకోకండి. దేవుడు ప్రేమమయుడే, అదే సమయంలో ఆయన దహించు అగ్నిగా ఉన్నాడు. ఆయనతో ఆటలాడొద్దు. దేవుని మందిరంలోకి వచ్చి ఇంకా నీ ఇష్టానుసారంగా నీకు ఇష్టమైన వాటి మీద, లోక రాష్ట్రాల మీద, తుచ్చమైన వాటి మీద మనసు పెడుతూ దేవుని గాయాలు రేపుతున్నావేమో. యాసావు తర్వాత శ్రద్ధగా వెతికాడంట, కన్నీరు కార్చాడంట, ఒక్క ఆశీర్వాదం కూడా పొందలేకపోయాడు. స్నేహితులారా, ఆ చేదైన వేరు మన జీవితాల్లో ఏదైనా ఉందేమో తీసివేసుకోమని దైవజనుడిగా ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క సమయంలో
మరొక విషయాన్ని మీకు మనవి చేస్తున్నాను. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం, అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయము 1 నుండి 6 వచనాలు ఏమున్నదో మీరు చెప్పగలరా? మనందరికీ బాగా తెలిసిన స్టోరీ అది. అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు. అన్నయ్య అను ఒక మనుషుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలం అమ్మెను. భార్య ఎరుకునే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత అపోస్తుల పాదముల దగ్గర పెట్టెను. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకుని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను నీ హృదయమును ఎందుకు ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీవు హృదయంలో ఉద్దేశించుకొనుచున్నావు? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితవని వానితో చెప్పను. అననయ్య ఈ మాటలు వినుచునే పడి ప్రాణము విడవగా వినిన వారందరికీ మిగులు భయము కలిగిన. అప్పుడు పడుచువారు లేచి వానిని బట్టలతో చుట్టి మోసుకొని పోయి పాతిపెట్టిరి. ప్రభునందు ప్రియులారా, ఈ స్టోరీ మనందరికీ బాగా పరిచయమైన భాగం. అపోస్తుల కార్యము బలమైన అపోస్తుల ద్వారా దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ శిష్యుల ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ కార్యాలు జరిగిస్తున్నాడు. సంఘములో ఉన్న అనేక మంది కార్యాలు చూస్తున్నారు, దేవుణ్ణి మహిమపరుస్తున్నారు. వారు చిరాస్తులు అమ్మి దేవుని పరిచర్య చేయమని అపోస్తుల పాతాల దగ్గరికి వారి ధనాన్ని వారి కొన్న శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చి దేవుని సేవ కొరకు అపోస్తుల పాదాల దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు. స్నేహితులారా, ఇలా జరుగుతున్న సందర్భంలో ఒక కుటుంబం ఉంది, అననీయ సప్పీరాలు. వారు కూడా వారి మనసులో ఉద్దేశించారంట, మాకున్న పొలాన్ని అమ్మి ఇదిగో దేవుని పరిచర్యకి ఆ వచ్చిన ధనాన్ని ఇద్దామని ఇద్దరు భార్యాభర్తలు ఏకీమించారు. ఎప్పుడైతే పొలం అమ్మి ఆ ధనం ఎక్కువగా చూసే ఆ పరిస్థితి వచ్చేసరికి వారిలో దుర్బుద్ధి పుట్టింది. ఇంత ధనము దేవుని సేవకి ఇచ్చేస్తే రేపు మన బిడ్డలు ఎలా బ్రతుకుతాం, ఈ పరిస్థితులు ఎలాగుంటాయో మనకు తెలియవు. కాబట్టి ఈ వచ్చిన ధనములో కొంచెము దేవుని సేవకిద్దాం, కొంచెం మనం అట్టే పెడదామని ఇద్దరు భార్యాభర్తలు ఏకీవించి ముందున్న తీర్మానానికి బదులుగా మరొక తీర్మానం చేసుకొని ఈ మెరుగునట్టుగా అపోస్తుల పాదాల దగ్గరికి పేతురు గారి దగ్గర తీసుకొచ్చి ఆ ధనాన్ని పెట్టేసరికి పేతురు అంటున్నాడు, దైవజనుడు అంటున్నాడు, అయ్యా అననీయ, నీవు నీ పొలం ఇంతకే అమ్మితివా అంటే అననీయ అంటున్నాడు, ఇంతకే అమ్మితేనని అబద్ధం ఆడాడని బైబిల్ చెప్తుంది. చూడండి, ఈ మాటలు మనం సామాన్యంగా చదువుకుంటున్నప్పుడు మనకు అనుకుంటుంది, చిన్న అబద్ధమునికే ప్రాణం పోవాలా, అబద్ధం ఆడినందుకే అననీయ చనిపోవాలా, అబద్ధం ఆడినందుకే సప్పీరా చనిపోవాలా? ఎందుకు? ఈ దినాల్లో కూడా చాలామంది చిన్న అబద్ధమే కదా, చిన్న కోపమే కదా, అసూయే కదా, ద్వేషభాగాలు కదా, చాలామంది జీవితాల్లో పరిశుద్ధులైన దేవుని బిడ్డలు ఇవన్నీ హృదయంలో దాచుకుంటున్నారు. నీ హృదయము ఘోరమైన వ్యాధి కలిగినది. ఆ హృదయ స్థితిని ఒకవేళ మనుషులు గమనించకపోవచ్చు, కానీ నీ దేవుడు పైనున్నవాడు నీ హృదయంలో ఉన్న పరిస్థితిని చూస్తున్నాడు. అందుకే ప్రభు అడిగేది ఏంటంటే, నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము. ఏం కావాలో ఆయనకి? బలులు కాదు, ఆయన నైవేద్యాలు తెమ్మంటలేదు. నువ్వు ఒకవేళ నీ దశమభాగం ఇచ్చి దేవుని సంతోషపడుతున్నావేమో, నీ దశమభాగం కంటే, నీ ప్రథమ ఫలాల కంటే, నీ కృతజ్ఞత అర్పణల కంటే కావలసినది ప్రాముఖ్యమైనది ప్రభుకి నీ హృదయము. నీ హృదయంలో ప్రభువు చోటు లేకుండా, నీ హృదయంలో సరైన సమర్పణ లేకుండా, నీ హృదయంలో ప్రభుని సరిగ్గా ప్రేమించుకుంటా, ఆయన చిత్తానికి లోబడుకుంటా నువ్వు ఆయన్ని ప్రీతిపరచలేవు, ఆయన గణపరచలేవు. అననీయ సప్పీరాలు ఎందుకు వారి ప్రాణాలు కోల్పోయారని మనం ఆలోచిస్తే నాకు ఒక విషయం అర్థమైంది. వారు రేపటిని గురించిన చింత కలిగి ఉన్నారు. రేపటిని గురించిన చింత. వారు మొదట తీసుకున్న తీర్మానంలో అందరూ అపోస్తులు ఆ యొక్క పరిచర్య కొరకు సపోర్ట్ చేస్తున్నప్పుడు వారు నిర్ణయం చేసుకున్నారు, ఈ పొలం అమ్మిన దానంతా అమౌంట్ తీసుకెళ్ళి ఆ ధనాన్ని అపోస్తుల పరిచర్యకి ఇస్తామని అనుకున్న తీర్మానం మారిపోయింది. వారి తీర్మానం మారిపోవడానికి గల కారణం ఏంటంటే రేపటిని కూర్చిన చింత. రేపు ఎలాగుంటుందో, భవిష్యత్తు ఎలాగుంటుందో. ఈరోజు నేటి సమాజం అంతా, లోకమంతా చింతతోనే ఉంటున్నారు. ఏ చింత? రేపేమి తిందామా, ఏమి ధరించుకుందామా, ఏమి త్రాగుదామా అనే చింతతో మనుషులు ప్రయాణం చేస్తున్నారు. స్నేహితుడా, మన ప్రభువైన యేసయ్య ఎక్కువ పర్యాలు ఆయన చెప్పిన బోధలో మీరు చింతించొద్దు, మీరు భయపడవద్దు. అన్యజనులు వీటన్నిటిని గురించి చింతిస్తున్నారు. మీరు దేవుని బిడ్డలు, అన్యజనులు కాదు మనము. ఈరోజు క్రైస్తవ సంఘాల్లో అనేక మంది ఎప్పుడు చూసినా చింత కలిగి ఉంటున్నారు. ప్రభు అంటున్నాడు, మీ చింత యావత్తు నా మీద వేసి మీరేం చేయాలా? ప్రార్థనా విజ్ఞాపన పూర్వకంగా మీ ప్రతి విన్నపాన్ని నాకు సమర్పించండి అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి స్నేహితులారా, దేవుని బిడ్డలమైన మనము చింతించే వారంగా ఉంటే దేవుని యొక్క కార్యాలు చూడం. చింత అనేది ఎంత ప్రమాదకరమైందో బైబిల్లో చాలా విషయాలు రాయబడ్డాయి.
ఒక మహాభక్తుడు, చాలా గొప్ప దైవజనుడు, అగ్ని ప్రవక్త, అగ్ని వంటి వాడు, రోషం కలిగిన వాడు. అలాంటి రోషం కలిగిన ప్రవక్త ఎవరు చెప్పండి? ఏలియా. ఏలియా బలమైన కార్యాలు ప్రభు కొరకు చేశాడు. ఏలియా గొప్ప దైవజనుడు. ఇలాంటి గొప్ప దైవజనుడు ఒకరోజు మరణాపేక్ష కలిగిన వాడై పారిపోతున్నాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూస్తే ఏలియా మరణాపేక్షతో పరిగెడుతున్నాడు, చింతతో పరిగెడుతున్నాడు. అయ్యో నా ప్రాణం ఇక తీసుకో అని వెళుతున్నాడు. బైబిల్ గ్రంథంలో రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చదువుతున్నాను. తాను ఒక దినము ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదరీ వృక్షం క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకును అని ప్రార్థన చేసెను. ఇక్కడ ఏలియా బలమైన సేవకుడైనప్పటికీ చింతతో, ఏ చింత? మరణాపేక్ష. ఇక మరణము నన్ను ఆవరిస్తుంది. బలమైన దైవజనుడు. ఆ యెజబెలు రేపు ఈ ప్రవక్తల ప్రాణంలో ఈ బయలు ప్రవక్తల ప్రాణం వల్లే నీ ప్రాణం ఉండదు దాకా అని చెప్పేసరికి ఎంత గొప్ప దైవజనుడు మరణాపేక్షతో పారిపోయి ఒక బదరీ వృక్షం కింద పడిపోయి సూలిపోయి నిద్రిస్తున్నాడు. ఆ నిద్ర అతను అంటున్నాడు, ఆ దైవజనుడు అంటున్నాడు, బదరీ ఎంత మట్టుకు, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణం తీసుకొనుమని ప్రార్థన చేశాడంట. ఈరోజు నీ జీవితంలో కూడా రేపటి గురించి చింత, కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితంలో అనేక చింతలు మనల్ని ఆవరిస్తున్నాయి, అనేక భయాలు మనల్ని ఆవరిస్తున్నాయి. కొంతమంది భవిష్యత్తును కూర్చుని చింత, కొంతమంది బిడ్డలను ఎలా చదివించాలన్న చింత, కొంతమంది బిడ్డకి ఎలా పెళ్లి చేయాలి, అయ్యో నేను ఏం చేయగలను అని చాలామంది చింతతోటే వారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. స్నేహితులారు, ఈ వాక్యం వింటున్న మీ జీవితంలో ప్రభు మాట్లాడుతున్నాడు. చింతించి మీరు ఏమీ చేయలేరు, కానీ మీ చింతలన్నీ భరించే యేసయ్య ఉన్నాడు. ఆయన నీ చింతలన్నీ భరిస్తానని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త నా ప్రజలరా మీరు నా యొద్దకు రండి రమ్మని పిలుస్తున్నాడు. నువ్వు రాగలిగితే నీ చింతలన్నిటినీ ఆయన భరించి నీకు సహాయం చేస్తానని పిలుస్తున్నాడు. స్నేహితుడా, ఇదిగో ఈ యొక్క సమయంలో ఆ గొప్ప దైవజనుడు మరణాపేక్షతో పరిగెత్తి దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేశాడు. ఏమంటున్నాడంటే, ఎంత మట్టుకు నేను చేసినంత చాలు, నా ప్రాణాన్ని తీసేసుకో, ఇదిగో నేను చనిపోవాలనుకుంటున్నాను అంటుంటే దేవుడు ఎంత మంచి దేవుడు. మీరు గమనించారో లేదో కానీ నేను వాక్యం చదువుతున్నప్పుడు ఈ ఏలియా చేసిన ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వలేదు. ఎన్నో ప్రార్థనలకు దేవుడు జవాబు ఇచ్చాడు. నేను చనిపోతాను, నా ప్రాణాన్ని తీసుకోమంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఒక చక్కని విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏలియాకి మరణం లేకుండానే దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా చనిపోతానంటే బైబిల్లో ఉంది, ఏలియా మరణము చూడకే దేవునితో వెళ్ళిపోయాడంట. దేవునికి మహిమ కలుగును గాక. ఏలియా మరణం లేదు, ఏలియా మరణం లేకుండానే దేవునితో కూడా కొనిపోబడ్డాడు. బైబిల్ గ్రంథంలో ఇద్దరు వ్యక్తులు దేవుని సన్నిధిలో వారు దేవునితో నడిచిన వ్యక్తి హానోకు. రెండవ వ్యక్తి హానోకు కూడా మరణము చూడక దేవుని రాజ్యానికి వెళ్ళిపోయాడు. బైబిల్లో మరొక ప్రవక్త ఏలియా కూడా మరణము చూడకుండానే ప్రభు రాజ్యానికి వెళ్ళిపోయాడు. స్నేహితులారు, ఎంత ధన్యత. నువ్వు చింతించి అనుకుంటున్నావు, నాకు ఏ పరిస్థితులు ఏమీ బాగోలేదు పాస్టర్ గారు మీరు చెప్తున్నారు, కానీ ఎలా చింతించుకుంటూ ఉండగలను? నీ చింతలన్నీ ప్రభు భరిస్తానంటున్నాడు. నువ్వు రేపటి కూర్చునే చింత కలిగి ఉంటే నీవు నీ జీవితంలో దేన్ని కోల్పోతావు అంటే ఆఖరికి నీ ప్రాణాన్ని దక్కించుకోలేవు. ఒక స్టోరీ నాకు జ్ఞాపకం వస్తుంది. ప్రపంచంలో ఒక అందమైన బ్యూటీ క్వీన్గా పేరుగాంచిన మిస్ డయోనా, అమెరికాలో అందగత్తె. ఆమె ఒకరోజు ఈ సత్యసువార్తను వింటూ తన కారులో వెళ్తూ తన డైరీలో రాసుకుందంట. ఏమనంటే, యేసుప్రభు నా సొంత రక్షకుడు, యేసుప్రభుని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, యేసుప్రభు నా పాపాలు క్షమించే దేవుడు నీవే, నా హృదయాన్ని నీకు ఇస్తున్నాను అని తన జీవితంలో ఒక నిర్ణయం తీసుకొని ఆ యొక్క ఆఖరిలో ఈ రోజుకు మాత్రమే నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను, ఈరోజు నేను క్లబ్కి వెళ్తాను, నేను నా బాయ్ ఫ్రెండ్స్తో నేను నాట్యం ఆడతాను, నేను త్రాగుతాను, రేపటి నుంచి నేను నీ బిడ్డగా జీవిస్తాను అని తీర్మానం చేసుకుని ఇట్లు డయోనాని సంతకం చేసుకుందంట. డైరీ మూసుకొని కారు డ్రైవ్ చేస్తూ కొంచెం ముందుకు వెళ్ళేసరికి ఒక పెద్ద బస్సు వచ్చి ఆ కారుని ఢీకొట్టేసరికి అక్కడికక్కడే మిస్ డయోనా మరణించిందని పేపర్లో వచ్చింది. మిస్ డయోనా లేదు, ఆమె అనుకుంది ఈరోజు నేను ప్రభుని అంగీకరిస్తున్నాను అనుకుంది, ఈ రోజుని నా హృదయంలో ప్రభుని తీసుకుంటున్నాను, ఈ రోజు నుంచి నా ప్రభు కొరకు జీవిస్తాను అనుకుంది. కానీ తన జీవితంలో ఆఖరిలో అంటుంది, ఈరోజు నా ఇష్టం వచ్చినట్లుగా నేను జీవిస్తాను, ఈరోజు నేను నాకు ఇష్టమైన నా బాయ్ ఫ్రెండ్స్తో నేను నాట్యం ఆడతాను, ఈరోజు నేను నా క్లబ్కి వెళ్ళి బాగా త్రాగుతాను, రేపటి నుంచి
నేను నా జీవితాన్ని ప్రభుకి ఇస్తాను అనుకుంది. ఆమె అనుకున్న తీర్మానం ప్రకారంగా రేపు అనేది ఆమె చూడలేకపోయింది. ఈరోజు చాలామంది మనుషులు, చాలామంది ఆత్మీయులు, చాలామంది రేపటి నుంచి నేను బాగుంటాను, రేపటి నుంచి నేను చేస్తాను అనుకుంటున్నావు. రేపు నీది కాదు. రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. రేపు ఏం జరగబోతుందో నీకు తెలియదు కనుక ఈరోజే ఈ వాక్యం వింటుండగా ఈ సమయంలో నీ మాటలు నీకు వినబడుతున్నాయి. నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకోగలవా? ఆ తుచ్చమైన వాటిని ఆ యొక్క అననీయ సప్పిరుల వలె రేపటి కూర్చిన చింతతో వారు ఏం చేశారంటే అమూల్యమైన ఆ పరిశుద్ధాత్మ అగ్ని పరిచర్యలో వారు పాలు పంపులు పొందవలసింది వారు ప్రాణాలే కోల్పోయారు. స్నేహితులారా, అది చిన్నదే అనవచ్చు. అబద్ధము అనేది సైతాడు యొక్క లక్షణం. చిన్న అబద్ధం ఆడి చాలాసార్లు ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాల్లో అబద్ధం పరిపాటైపోయింది. వారి జీవితాల్లో సీటికి మాటికి అన్ని విషయాల్లో కూడా అబద్ధం లేకుండా బ్రతకలేకపోతున్నారు. అబద్ధములకు జనకుడు ఎవరంటే సైతానుడు. నువ్వు అబద్ధం ఆడితే దేవుడు నీకు రక్షకుడుగా ఉండలేని అంటున్నాడు. యెషయా గ్రంథము 63:8 వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయను. వారి యావత్ బాధలో ఆయన పాదనొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించను. ప్రేమ చేత తాలిమి చేతను వారిని విమోచించుటకై పూర్వదినములన్నిటినూ ఆయన వారిని ఎత్తుకొని మోసుకుని వచ్చెను. ఇక్కడ బైబిల్లో చాలా స్పష్టంగా ఉంది, వారు నా జనులనియు అబద్ధములాడనేరని పిల్లలనియు అనుకుని నేను వారికి రక్షకున్నాయాను. వారి యావత్ బాధలో ఆయన సన్నిధితో వారికి తోడై ఉండి రక్షిస్తుంది. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అబద్ధము అనేది చిన్నది, పాపమే, చిన్నదే అనుకుంటున్నా కానీ నువ్వు అబద్ధం ఆడితే ప్రభు నీకు రక్షకుడిగా ఉండలేడు. నువ్వు అబద్ధం ఆడితే ప్రభు నిన్ను రక్షించలేడు. ప్రభు నీకు సహాయం చేయలేడు. ఎవరికైనా రక్షకుడు, ఎవరికి తండ్రిగా ఉంటున్నట్టున్నాడు. అబద్ధములాడనేరని పిల్లలుగా ఉంటే నీ జీవితంలో తప్పగా దేవుని సత్యాన్ని, దేవుని వాక్యాన్ని నువ్వు 100% నువ్వు జరిగించగలిగితే నీకు రక్షకుడిగా ఉంటాడు. తన సన్నిధి దూత ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటుంది. యెహోవా భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత వారిని కావలి ఉండి రక్షించునని బైబిల్ చెప్తుంది. స్నేహితులారా, ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్న నీ జీవితంలో అబద్ధం అనేది విడిచిపెట్టి, ఇదిగో రేపటి కూర్చున్న చింత అనేది విడిచిపెట్టి నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకో. చిన్న పాపం అనుకున్నాడు, చిన్న అబద్ధం అనుకున్నాడు, ఇచ్చాం కదా అనుకున్నారు. అన్నయ్య సపేరాలు ఆ యొక్క తుచ్చమైన ఆ రేపటి కూర్చున్న చింతతో వారు ప్రాణాలు కోల్పోయినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా అత్యుచ్చమైన రేపటిని కూర్చున్న చింత, రేపు ఏం జరుగుతుందో నీకు తెలియదు. ఈరోజు నీ ప్రభు కొరకు నువ్వు సమర్పించుకో. మిస్ డయానా అనుకుంది రేపు చూడాలి, రేపటి నుంచి నేను మారుతాను అనుకుంది. రేపు ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఈరోజు నీ జీవితంలో కూడా ప్రాణాలు కోల్పోయిన తర్వాత ఒకటి సర్వలోకాన్ని సంపాదించుకుని తన ప్రాణమును కోల్పోతే వానికి ఏమీ ప్రయోజనం అని బైబిల్ చెప్తుంది. కాబట్టి నేడే రక్షణ దినం. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో ఇప్పుడైనా నీ జీవితంలో ఒక తీర్మానం తీసుకోగలవా? ప్రభువా, నా హృదయానికి ఇస్తున్నాను, నేను కూడా ఇల్లుటు మారుతాను, లేకపోతే నెక్స్ట్ ఇయర్, లేకపోతే వచ్చే సంవత్సరం, లేకపోతే ఎప్పుడో అనుకుంటున్నావేమో. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. నీ జీవితాన్ని ప్రభువు సమర్పించుకోగలవా? ప్రభువా, ఇదిగో నేనున్నాను, ఇదిగో నా జీవితానికి సమర్పిస్తున్నానంటే అద్భుతమైన దేవుడు తన చేతుల్లో నిన్ను కౌగిలించుకొని తన కృప నీకు ఇచ్చుగా దయచేసి ఉన్నతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలన్నీ నీ సొంతం అవుతాయి. ఆయన నమ్ముకున్న వారిని తలగా చేస్తాడు. తమ దేవుడిని యెహోవా కలిగిన జనులు అంటే ధన్యులు అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఏది నీ చాయిస్ చేసుకో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో తుచ్చమైనవి ఉన్నవి, లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవుడము తండ్రి వల్ల పుట్టినవి కాదు. దేవునికి నీ జీవితంలో శ్రేష్టమైన ఆశీర్వాదం పొందడానికి నీ హృదయం కావాలి. నా కుమారుడు, నీ హృదయం నాకు ఇమ్ము అని అడుగుతున్నాడు. ప్రభుకి ఇచ్చి ప్రభుని కనపరచగలవా? మూడవ విషయాన్ని కూడా మీతో జ్ఞాపం చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో మహాబలుడు అని పిలువబడుతున్న ఒక యవనస్తుడు ఉన్నాడు. మహాబలుడు, చాలా బలమైన వ్యక్తి. ఒకరోజు ఆయన ముందు సింహము గాండ్రిస్తుండగా ఈ కొదమ సింహాన్ని గాండ్రిస్తున్న సింహాన్ని ఈ అభిషేక్తుడు మహాబలుడనే ఈ సంసోను అనే యవనస్తుడు దేవుని ఆత్మాభిషేకం కలిగి ఆ సింహాన్ని రెండుగా చీల్చేశాడు దవడ పట్టుకొని. అద్భుతమైన బలము, శక్తి, అభిషేకం కలిగినాడు. తల్లి గర్భంలో పుడుతుండగానే నాజీరు చేయబడిన వాడని బైబిల్ చెప్తుంది. దేవుని కొరకు ఏర్పాటు చేయబడ్డాడు. అంత మహా అభిషేకం కలిగిన ఈ యవన బిడ్డ జీవితం ముగింపు చూస్తే చాలా విచారకరంగా మారిపోయింది. ఈరోజు చాలామంది అభిషేక్తులు దేవుని చేతిలో వాడబడుతున్నవారు, గొప్ప పరిచర్య చేసేవారు, వారు ముగింపు చూస్తే చాలా ప్రమాదకరంగా మారిపోతుంది. నా ఆశ ఏంటంటే అలాంటి వారిలో మనం ఉండకూడదు. దేవుడు అవన్నీ మనకి ఈ యుగాంతమందు సాదృశ్యాలుగా, దృష్టాంతాలుగా ఉంచాడు. కాబట్టి జాగ్రత్త పడమని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మీలో చేదైన వేరేదైనా ఉంటుందేమో,
మీరు జాగ్రత్త పడకపోతే, అజాగ్రత్తగా ఉంటే, ఇదిగో మీరు ఆ తుచ్చమైన వాటి మీద మనసు పెడితే, వ్యర్థమైన వాటి మీద మనసు పెడితే ఆ శ్రేష్టమైన దేవుని ఆశీర్వాదం మీరు కోల్పోతారు అని జాగ్రత్తగా చూసుకోమని బైబిల్ చెప్తున్న హెచ్చరిక ఇది. బైబిల్ గ్రంథంలో చూడండి, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందని అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. అప్పుడు ఫిలిస్తీయులు అతన్ని పట్టుకొని అతని కన్నులను ఓడదీసి గాజాకు అతన్ని తీసుకొని వచ్చి ఎత్తడి సంఖ్యల చేత అతన్ని బంధించిరి. అతడు బందీ గృహములో తిరుగులు విసురువాడైనను. అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ప్రభునందు ప్రియులారా, ఈ చదవడం మాటలు మనం చూస్తుంటే మహాబలుడైన అభిషేకము కలిగిన ఒక యవన బిడ్డ బలమైన శూరకార్యాలు చేశాడు. దేవుని కొరకు, దేవుని ప్రవక్తగా, న్యాయాధిపతిగా దేవుడు తల్లి గర్భంలో ఉంటుండగానే అభిషేకించి వాడుకున్నాడు. దేవుడు ఇంత బలమైన అభిషేకం కలిగిన యవన బిడ్డ జీవితాన్ని ముగింపులో మనం చూస్తుంటే ఈ మాట చాలా విచారకరంగా ఉంది. అతడు దేవుని యొక్క చిత్త ప్రకారంగా జీవించకుండా తన కన్నులు, తన స్థితి, తన యవనేచ్ఛలు, తన శరీర ఆశల ప్రకారంగా తల్లిదండ్రుల మాట వినకుండా తను చాయిస్ చేసుకొని పరిగెట్టాడు. తన కన్నులతో చూసిన దాన్ని ఆశించాడు. ఫిలిస్తీయుల కుమార్తెను చూశాడంట. అతని జీవితంలో చూస్తుంటే ఈ యొక్క 16వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం ఈ విధంగా ఉంది. ఆమె తన తొడ మీద అతనిని నిద్రపుచ్చి ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద 7 జడలను క్షౌరం చేయించి అతన్ని బాధించుటకు మొదలుపెట్టిన. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయెను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఆమె తొడ మీద సంసోను ఏం చేస్తున్నాడంట? నిద్రపోతున్నాడు. ఎవరు? దెలీలా. లోకము, ఈ యొక్క లోకాశల మీద, వ్యభిచారముతో, లోకాశలతో ఈరోజు చాలామంది ఈ తుచ్చమైన వాటి మీద వారు దేవుని అభిషేక్తులైన వారు నిద్రపోతున్నారు. అందుకే దేవుని దాసునిగా ఇదిగో ఈ యొక్క ప్రేమతో ఈ మాటలు మీకు మనవి చేస్తున్నాను. ఎవ్వరము కూడా అభిషేకము కలిగిన నీవు, దేవుని కొరకు ప్రత్యేకింపబడిన నీవు, నాజీరు చేయబడిన నీవు దేవుని బిడ్డవు. అభిషేకము, దేవుని ఆత్మ, దేవుడు నిన్ను కలిగి ఆయన మహిమ కొరకు నింపాలని ఆశపడుతుంటే ఈ తుచ్చమైన వాటి మీద, ఈ శరీరీక్షల మీద, ఈ లోకాశల మీద నీ జీవితాన్ని ముగింపు చేసుకుంటున్నావేమో. ఇదిగో దైవజనుడిగా చెప్తున్నాను, లోకము దాని ఆశలు ముగింపులోకి వస్తాయి, గతించిపోతాయి. దేవుని యొక్క చిత్తం ఏంటో పరీక్షించి తెలుసుకోండి. దేవుని యొక్క చిత్తాన్ని మీ జీవితాల్లో గుర్తించమని దైవజనుడిగా ప్రేమతో మీకు మనం చేస్తున్నాను. సంసోను జీవితం ఎండింగ్ ఎంత విచారమో. అతడు దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకుండా తన లోకంలో ఉన్న ఆశలను అనుసరించి ఫిలిస్తీయుల కుమార్తెను చూశాడంట. తల్లిదండ్రులు వద్దు బాబు అని చెప్పినా వినలేదు. ఈరోజు చాలామంది యవన బిడ్డలు వారి ఇష్టమైన ఆశలను అనుసరించి తల్లిదండ్రులకు ఇష్టం కాకుండా ఇష్టానుసారంగా లోకంలో లోకాశలతో వారు పెనవేసుకొని జీవిస్తున్నారు. ఎండింగ్ వాళ్ళ లైఫ్ ఎంతో విచారకరంగా ఉంటుంది. సంసోనులాగా మన జీవితాల్లో కూడా అభిషేకం కోల్పోయి తిగులు విడుతూ ఏ కళ్ళుతో అయితే నిబంధన చేసుకుని దేవుని మహిమ కొరకు జీవించాలో ఆ కళ్ళు ఇష్టానుసారంగా చూశాయి. ఆ నేత్రాలు లోకాన్ని చూశాయి. లోకంలో ఉన్న శరీరాశలో పరిగెట్టాడు. కామేంద్రుడు అయిపోయి కామాక్షలతో తన జీవితాన్ని ముగించుకున్నాడు. అదే కన్నులను ఆ యొక్క ఫిలిస్తీయులు ఓడబెరికారు, తిరుగుడు కట్టి అతనిని గాను కట్టి ఊడిపిస్తున్నారు. స్నేహితులారా, ఈ యొక్క సమయంలో దైవజనుడిగా దేవుని మాటలు మీకు ప్రేమతో, భారంతో చెప్తున్నాను. తుచ్చమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద నువ్వు మనసు పెడితే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితంలో శ్రేష్టమైనది కోల్పోతున్నావు. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ క్రీస్తు రాయబారుల ప్రోగ్రాం చూస్తున్నా ప్రతి దేవుని బిడ్డతో నేను మాట్లాడుతున్నాను. దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సమయంలో దేవుడు తన ప్రేమ కలిగిన చేతులను చాచి నేను పిలుస్తున్నాడు. ఇదిగో ఈ సంవత్సరంలోనైనా ప్రభువా, నేను నీ బిడ్డగానే జీవిస్తాను. ఈ తుచ్చమైన వాటి మీద, వ్యర్థమైన వాటి మీద నేను మనసు పెట్టనేసయ్యా. నా బ్రతుకు నీ కొరకేనాయన ఆయన లోతైన సమర్పణ చేసుకొని ప్రభువుకి నువ్వు సమర్పించుకోగలిగితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. పాత నిబంధనలో ఆ దృష్టాంతాలుగా, కృత నిబంధనలో కొన్ని దృష్టాంతాలుగా ఉన్నవి. ఈ దినాల్లో కృపాయుగంలో ఉన్న నీకు ఆయన కనికరమును చూపించడానికి ప్రేమతో దేవుడు ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నీ సమయాన్ని, నీ యొక్క జీవితాన్ని, నీ
ప్రత్యేకమైన ఆ విలువైన జీవితాన్ని ప్రభు చేతిలోకి నువ్వు తీసుకొని రాగలిగితే, ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం ఆయన నువ్వు చెప్పగలిగితే, అద్భుతమైన దేవుడు తన కృప కలిగిన హస్తాల్లో నేను మలిచి ఆయన మహిమ కొరకు పాత్రగా వాడుకుంటాడు. ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్నా నీవు తల వంచి ఒక నిర్ణయాన్ని తీసుకోగలవా? దైవజనుడిగా మీ కొరకు చిన్న ప్రార్థన చేసి దేవుని ఆశీర్వాదాన్ని ప్రకటిస్తాను. అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, ప్రేమ నమ్మకముల దేవా, మా మంచి యేసయ్య, నీవు చెప్పమన్న మాటలు తండ్రి ఈ క్రీస్తు రాయబారుల ప్రోగ్రాం ద్వారా ఈ సమయంలో ప్రకటిస్తుండగా ఎంతమంది అయితే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో అద్భుతమైన శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి మమ్మల్ని పిలిచిన దేవుడు అని నీ బిడ్డలు గుర్తించడానికి సహాయం చేయండి నాయన. యాసావు లాంటి ఆ హృదయ స్థితి మాకు వద్దు నాయన. శ్రేష్టమైన ఆ జ్యేష్ఠత్వము విలువ హక్కును పోగొట్టుకొని తుచ్చమైన ఆ ఎర్రని చిక్కుడుగాయల కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్మేసిన భ్రష్టుడు అని సెలవిచ్చిన మాట మాలో నెరవేరుకుంటా మా జీవితంలో కూడా అయా మమ్మల్ని పిలిచిన వాని గుణాశయములు ప్రచురం చేయడానికి ఏర్పరచబడిన వంశముగా రాజులని యాజక సమూహముగా మమ్మల్ని ఎన్నుకున్నా. కానీ నాయన ఈ లోకములో లోకాశలతో మనం పెనవేసుకొని నాయన మా ఇష్టానుసారంగా ముందుకు వెళ్తున్నామేమో. ఈ సంవత్సరంలో మా జీవితాల్లో నీ శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి ప్రయాసపడ్డానికి మాకు సహాయం చేయండి. అననీయ సప్పీరాల వలె అయా రేపటి కూర్చుని చింత మాలో ఉందేమో మేము గ్రహించి ఈ సమయంలో రేపటి కూర్చుని చింత మాలో లేకుండా శ్రేష్టమైన దీవులు పొందుకోవడానికి నిన్ను ఎల్లప్పుడూ ప్రేమించి నీ మాట విని లోబడే వారంగా మమ్మల్ని చేయండి నాయన. ఆ ఉద్యోగం ఆది అపోస్తుల కాలంలో వారు కోల్పోయారు ప్రభా. ఈ దినాల్లో మా జీవితాల్లో కూడా ఉద్యోగం కోల్పోతున్నాం. ఉద్యోగం కావాలని ప్రార్థన చేస్తున్నాం, కానీ తుచ్చమైన వాటిని రేపటి కూర్చుని చింత, భవిష్యత్తును కూర్చుని చింతతో మేము భయపడుతున్నామేమో. నీ కార్యాలు చూడలేము నాయన. అందులో మాకు పాలు పంపులు ఉండవు నాయన. తండ్రి, ఇదిగో శ్రేష్టమైన ఆశీర్వాదం అభిషేకం పొందిన ఎవరి బిడ్డ సంసోన్ జీవితం నాయన ఎండింగ్ ఎంతో విచారకరంగా ముగిసిపోయిందయ్యా. అభిషేకాన్ని కోల్పోయాడు. శరీరేచ్ఛలతో లోకాశలతో తండ్రి దెలీలా తొలపై నిద్రపోతున్నట్లుగా ఈ లోకంలో అనేక మంది క్రైస్తవ జీవితంలో ఆయన అనేక మంది అభిషేక్తులు సైతం కూడా ఈ లోకంతో పెనవేసుకొని వారి మీద ఉన్న అభిషేకాన్ని పోగొట్టుకొని విడజిమ్ముకొని బలంగా వారు నాయన ఉన్నామనుకునే అభిషేకంతో చేస్తున్నాను నాయన. కానీ వారి జీవితాల్లో నీ అభిషేకం అయా నీ సన్నిధిని కోల్పోయి వారు కేకలు వేస్తున్నారు. అభిషేకం లేనప్పుడు ఆయన నీ కార్యాలు మేము చూడలేము నాయన. అయా నీవు మాకు తోడుగా ఉంటేనే నీ గొప్ప కార్యం మేము చూడగలం యేసయ్యా. ఈ యొక్క సమయంలో ఈ మాటలు వింటున్నా అయా, ఈ యొక్క నాయన అయా ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడ్డని నీ దాసునిగా నేను దీవిస్తున్నాను. నీ కృపతో బలపరచండి నాయన. ఈ సంవత్సరంలో తండ్రి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందడానికి నీ కృపా హస్తాన్ని మా మీద ఉంచమని ఘనత మహిమ ప్రభావములు స్తుతులకే చెల్లిస్తూ నజరుడైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.